హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి న్యూ ఫిలిం. ఇప్పుడే సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారితో అనిల్ రావిపూడి వర్క్ అయితే చేస్తున్నారు. వీళ్ళ కాంబో అయితే కన్ఫర్మ్. మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం. ఈ ఫిబ్రవరి మంత్లో అయినా లేకుంటే మార్చ్ మంత్లో అయినా అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అండ్ ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి ఈ సంక్రాంతికి వస్తున్నాం తీసుకుని వచ్చారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి 2026 ఇయర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఈసారి వచ్చేసి ఈ ఫిలిం ఎంత యాక్షన్గా తీసుకొని వస్తారా ఫుల్గా, లేకుంటే కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీసుకొని వస్తారా? సో అనిల్ రావిపూడి గారి మూవీ అంటేనే ఫుల్ ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. సో ఈసారి ఈ ఫిలిం అనేది ఎలా ఉండబోతుందో మనకి ఫ్యూచర్లో 2026 ఇయర్ సంక్రాంతికి తెలుస్తుంది. నెంబర్ 2, సలార్ 2. సలార్ 1 చూసి నెక్స్ట్ సలార్ 2 కోసం అయితే మనం ప్రభాస్ గురించి వెయిట్ అయితే చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు సలార్ మూవీ అనేది పక్కన పెట్టేసి ఎన్టీఆర్ గారితో వర్క్ చేస్తున్నట్టు మనకి తెలుసు కదా. సో రీసెంట్ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమార్ గారు క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫిలిం అయిపోగానే సలార్ 2 అనేది ప్రశాంత్ నీల్ గారి నుంచి స్టార్ట్ అయితే అవుతున్నట్టు. సో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి మూవీ టోటల్ షూటింగ్ అయిపోవాలి, రిలీజ్ అయిపోవాలి, తర్వాతనే సలార్ 2 అనేది బిగిన్ అయితే చేస్తారు. అప్పుడు అయ్యేటప్పటికి 2028 ఆర్ 2029 అప్పుడు అవద్దేమో సలార్ మన ముందుకి వచ్చేటప్పటికి. అదే కాకుండా ప్రశాంత్ నీల్ గారు కొన్ని బాలీవుడ్ మూవీస్ కూడా వర్క్ అయితే చేస్తున్నారంట. బట్ ఆ మూవీ ఏంటి, ఎవరితో ఉండబోతుంది అది మనకి రివీల్ అయితే కాలేదు. అది ఫ్యూచర్లో అయితే రివీల్ అయితే ఉంటుంది. సో ఎన్టీఆర్ గారి ఫిలిం, దాని తర్వాత సలార్ 2 అండ్ దాని తర్వాత ఫ్యూ బాలీవుడ్ ఫిలిమ్స్ డైరెక్షన్లో ప్రశాంత్ నీల్ గారి నుంచి రాబోతున్నాయి అన్నమాట. నెంబర్ 3, దుల్కర్ సల్మాన్ అండ్ నాగశౌర్య. వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్గా ఒక న్యూ ఫిలిం కన్ఫర్మ్ అయినట్టు బజ్ అయితే వచ్చింది. అండ్ ఫీమేల్ లీడ్లో పూజా హెగ్డేని కన్ఫర్మ్ అయితే చేశారంట. మూవీకి వచ్చేసి ప్రొడక్షన్ బ్యానర్ SLVC. సో ఈ ప్రొడక్షన్ నుంచి మూవీ అయితే ఉండబోతుందంట. సో ప్రెసెంట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. వెయిట్ చేయండి, కన్ఫర్మేషన్ వస్తే ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టు. అండ్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ని బిగిన్ కూడా చేస్తున్నారంట. నెంబర్ 4, విజయ్ దేవరకొండ 12th ఫిలిం. ఈ ఫిలిం నుంచి ఫైనల్గా టైటిల్ గ్లిమ్స్ వీడియో కన్ఫర్మ్ అయితే చేశారు. ఫిబ్రవరి 7th టైటిల్ గ్లిమ్స్ వీడియో అనేది రివీల్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మనం విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే చూసాం. అది ఫ్రెండ్స్ గుండు లుక్లో ఉన్నది. సో ఈ ఫిలింలో విజయ్ దేవరకొండ 2 లుక్స్లో మనకి కనబడబోతున్నట్టున్నాడు. సో చూద్దాం. గ్లిమ్స్ అయితే మనకి ఫిబ్రవరి 7th అయితే రిలీజ్ ఉంటుంది. అండ్ ఆ గ్లిమ్స్లో మనకి రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేయవచ్చు. నెంబర్ 5, తండేల్. ఈ ఫిలిం ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి యాక్చువల్గా ఎస్టర్డేనే జరగాల్సింది, టుడే అయితే ప్లాన్ చేశారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ టుడే 5 PM స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా చీఫ్ గెస్ట్గా వచ్చేసి అల్లు అర్జున్ గారు రాబోతున్నారు. ఇంకా స్పెషల్ గెస్ట్గా వచ్చేసి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రాబోతున్నారు. సో టుడే ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే తండేల్ మూవీ నుంచి ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 6, ది శాండ్ మ్యాన్ సీజన్ 2. సీజన్ 1 అనేది మీరు చూస్తున్నారా గాయస్? నేనైతే చూస్తున్నాను. సిరీస్ అయితే బాగుంటుంది, మీరు చూడాలనుకుంటే చూడండి, బట్ వాచ్ అలోన్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సీజన్ 2 వచ్చేసి ఇదే ఫైనల్ సీజన్గా ఉండబోతుంది. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు సీజన్ 2తోనే ఫైనల్ అయితే అనుకోలేదు, ఇంకా ఎన్నో సీజన్స్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల సీజన్ 2తోనే ఈ సిరీస్ని ఎండ్ అయితే చేస్తున్నారు. సో అయితే ఈ సీజన్ 2 రిలీజ్ వచ్చేసి దిస్ ఇయర్ మనకి రిలీజ్ అయితే ఉండబోతుంది. మరి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి, డేట్ కన్ఫర్మేషన్ అయితే మనకి రివీల్ అయితే చేయబోతున్నారు. సీజన్ 2 ఈ ఇయర్లో మనం ఇదైతే చూడబోతున్నాం. నెంబర్ 7, ఎన్టీఆర్ 31st ఫిలిం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సో ఇందులో రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్లో కన్ఫర్మ్ అయిన విషయం మనకి తెలుసు కదా. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిలిం షూటింగ్ వర్క్ అనేది ఫైనల్గా స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఇంకా ఎలాంటి డిలే అయితే ఈ ఫిలిం నుంచి జరగదు, పోస్ట్ పోన్స్ అయితే ఏమీ ఉండవు. సో ఈ ఫిబ్రవరి 2nd వీక్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ అయితే చేయబోతున్నారు. సో ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 2nd వీక్ నుంచి బిగిన్ అయితే అవబోతుంది. ఇంకా నాన్ స్టాప్గా ప్రశాంత్ నీల్ గారు షెడ్యూల్స్ బ్యాక్ టు బ్యాక్ చేసుకున్నట్టయితే మనకి టీం లాక్ చేసుకున్నట్టు. నెక్స్ట్ ఇయర్ పొంగల్, అదే జనవరి 9th 2026 ఇయర్కి లాక్ అయితే చేస్తున్నారు కదా. సో ఆ డేట్కి ఎన్టీఆర్ గారి 31st ఫిలిం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మనం చూస్తాము. అండ్ రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్లో ఇందులో యాక్ట్ అయితే చేస్తుంది.
నెంబర్ 8 ఇడ్లీ కడీ. ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ ఫిల్మ్ నుంచి మరొక న్యూ లుక్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అందులో ధనుష్ లుక్ అండ్ అరుణ్ విజయ్ లుక్. సో అరుణ్ విజయ్ ఈ ఫిల్మ్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే అయితే చేసినట్టున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్ లో ఏప్రిల్ 10th కి రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9 టెస్ట్. ఇందులో మాధవన్, సిద్ధార్థ్ అండ్ నయనతార లీడ్లో యాక్ట్ అయితే చేశారు. ఎప్పుడో ఈ ఫిల్మ్ అనేది ఫినిష్ చేసుకొని రిలీజ్కి రెడీ అయితే చేసి పెట్టుకున్నారు. సో ఫస్ట్ అయితే థియేటర్స్లోనే ప్లాన్ చేశారు. సో మీకు నేను రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, నెట్ఫ్లిక్స్ వారికి మూవీ అయితే ఇచ్చేశారు. టోటల్ వర్క్ అయిపోయింది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లోనే ఈ ఫిల్మ్ రిలీజ్ ఉండబోతుందని చెప్పేసి. సో మనకి ఈ ఫిల్మ్కి సంబంధించి అనౌన్స్మెంట్ నెట్ఫ్లిక్స్ వారు రివీల్ అయితే చేయబోతున్నారు. సో నెట్ఫ్లిక్స్ వారి నుంచి February 3rd ఈవెంట్ అయితే ఉండబోతుంది. సో ఆ ఈవెంట్లో చాలా మూవీస్ అనౌన్స్మెంట్స్ అయితే వస్తాయి. ఈ ఫిల్మ్కి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ రివీల్ అయితే చేస్తారు. వెయిట్ అయితే చేయండి. రిలీజ్ డేట్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో టెస్ట్ ఫిల్మ్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయబోతున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 10 మ్యాక్స్ ది మూవీ. ఇందులో కిచ్చా దీప్, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ సునీల్ యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్, క్రైమ్ డ్రామా అండ్ మిస్టరీకి అయితే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ కమింగ్ వెరీ సూన్. ఈ February మంత్లో మనకి మ్యాక్స్ మూవీ వచ్చేసి కన్నడ ప్లస్ డబ్బడ్ వర్షన్స్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. వెయిట్ చేయండి. డేట్ కన్ఫర్మేషన్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 11 దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ ఫిలిం ఆకాశంలో ఒక తార. లైక్ ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టు మనకి తెలుసు కదా. సో మూవీ నుంచి టుడే పూజ ఈవెంట్ అనేది జరిగింది. మరికొన్ని రోజులని షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఈ ఫిల్మ్కి డైరెక్టర్ వచ్చేసి 2021 ఇయర్లో డైరెక్ట్గా ఆహా ప్లాట్ఫామ్లో సేనాపతి అని చెప్పేసి ఒక ఫిలిం తీస్తున్నారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. సో షూటింగ్ మరికొల్లోనూ స్టార్ట్ చేయబోతున్నారు. ఇది గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి మూవీ అయితే తీసుకొని వస్తున్నారు. నెంబర్ 12 నాని అప్కమింగ్ ఫిలిం ప్యారడైజ్. ఈ ఫిలింకి అనిరుద్ గారు మ్యూజిక్ అందిస్తున్నట్టు కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. సో అనిరుద్ అండ్ నాని కాంబోలో మనం ఆల్రెడీ జెర్సీ అండ్ గ్యాంగ్ లీడర్ మూవీస్ అయితే చూసాం. ఇది థర్డ్ కొలాబరేషన్. అది కాకుండా మనకి దసరా మూవీ తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా గారి నుంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. సో వీళ్ళందరి కాంబోలో మనకి ఈ ఫిలిం ఫీచర్లో తీసుకొని వస్తున్నారు. మరి ఈ అవుట్పుట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 13 రానా నాయుడు. వెంకటేష్ గారు అండ్ అనంత్ దగ్గుపాటి గారు ఇందులో యాక్ట్ అయితే చేసిన విషయం మనకి తెలిసిందే కదా. సీజన్ 2 అనేది మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. 1 అయితే మనం చూసాం. ఇప్పుడు సీజన్ 2కి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అండ్ టీజర్ కట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో February 3rd వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. అందులో మనకి రానా నాయుడు సీజన్ 2 అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 మార్కో. మీకు రీసెంట్గా ఓటీటీ ప్రీమియర్ డేట్ అయితే చెప్పాను కదా, అండ్ మీకు ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా వస్తున్నట్టు ఇప్పటికే లాట్ ఆఫ్ టైమ్స్ అయితే చెప్పాను. సో ఎక్స్టెండెడ్ వర్షన్కి సంబంధించి మనకి కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. 15 minutes ఎక్స్ట్రా ఫుటేజ్ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. మీరు థియేటర్స్లో చూసిన వర్షన్ వేరు, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడబోతున్న వర్షన్ వేరు. 15 minutes ఎక్స్ట్రా ఫుటేజ్తో మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. February 14th నుంచి ఎక్స్టెండెడ్ వర్షన్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి, మల్టిపుల్ లాంగ్వేజెస్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఈ 15 minutes ఫుటేజ్లో మనకి ఒక టోటల్ 6 scenes వరకు చూడడానికి ఉండబోతున్నట్టున్నాయి. అందులో మార్కో చైల్డ్హుడ్ అనేది చూపించబోతున్నారు. ఇంకోటి బ్రూటాలిటీ ఆఫ్ రసెల్ విలన్ క్యారెక్టర్కి సంబంధించి ఒక సీన్. ఇంకోటి వచ్చేసి హెడ్ క్రాకింగ్ బ్రూటల్ సీన్ వచ్చేసి సైరస్. సో విలన్ అయితే ఉన్నాడు కదా, మెయిన్ విలన్ సెకండ్ హాఫ్లో ఇంట్లో అయితే వస్తాడు తనది. ఇంకోటి వచ్చేసి కంటైనర్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఉండబోతుంది. ఇంకోటి వచ్చేసి ఒక స్పెషల్ కేమియో. లైక్ ఆ స్పెషల్ కేమియో వచ్చేసి మీకు నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, రియాజ్ ఖాన్ ఇందులో యాక్ట్ అయితే చేశారని చెప్పేసి. లైక్ ఆ రియాజ్ ఖాన్కి సంబంధించి ఇందులో స్పెషల్ కేమియో మూవీ ఎండింగ్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా మార్కో 2 అనౌన్స్మెంట్ కూడా మనకి మెన్షన్ అయితే చేశారు. సో మార్కో 2 కూడా ఫీచర్లో తీసుకుని వస్తున్నట్టు అది కూడా ఈ ఎక్స్ట్రా ఫుటేజ్లో ఉంది. సో ఈ సీన్స్ అయితే ఫ్రెండ్స్ ఆ 15 minutesలో మనం అయితే చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరు థియేటర్స్లో చూస్తున్నా మళ్ళీ ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో అగైన్ చూడడానికైతే మీకు అవకాశం అయితే ఇస్తుంది. బట్ ఈ ఫిలిం వచ్చేసి చాలా ఘోరంగా బ్రూటల్గా అయితే ఉంటుంది. అందుకే ఫ్యామిలీని ఈ ఫిలిం చూసే ముందు వాళ్ళని కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండమని చెప్పండి.
నెంబర్ 15 ఉపేంద్ర గారి అప్కమింగ్ ఫిలిం యుఐ ది మూవీ. ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒరిజినల్ చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి G5 వారు రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం కమింగ్ వెరీ సూన్. మనకి ప్రీమియర్ వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో త్వరలో మల్టిపుల్ లాంగ్వేజ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, త్వరలోనే డేట్ కన్ఫర్మేషన్ రివీల్ అయితే చేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.